ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్లో కీలక సమావేశం జరగనుంది. మంత్రి నారా లోకేష్ సారథ్యంలో సమీక్షా సమావేశం జరగనుంది. ఈ రివ్యూ మీటింగ్కు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు పలువురు ఏపీ మంత్రులు హాజరు కానున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు ప్రారంభంతో రాష్ట్ర విమానయాన రంగంలో నూతన శకం ప్రారంభమవుతుందని అన్నారు. ఆధునిక వసతులతో రూపుదిద్దుకున్న ఈ విమానాశ్రయం ఈ ప్రాంతంలో ప్రయాణ సౌకర్యాలతో పాటు ఉపాధి, పర్యాటకం, వాణిజ్య కార్యకలాపాలకు ఊతమిస్తుందని అన్నారు. ఉత్తరాంధ్రతో పాటు తెలుగు జాతికి గర్వకారణంగా మారనున్న ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు వస్తున్న ప్రధానికి ఘన స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రధానికి గిరిజన సంప్రదాయ నృత్యం ధిన్సా, కూచిపూడి నృత్యంతో స్వాగతం పలకాలని అధికారులకు సూచించారు. గిన్నిస్ రికార్డు సృష్టించేలా ఎక్కువ మందితో ధిన్సా నృత్య ప్రదర్శన ఉండాలన్నారు. ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు థీమ్తో విమానాశ్రయం గురించి ప్రతి ఇంట చర్చ జరిగేలా విస్తృత ప్రచారం జరగాలని చంద్రబాబు అన్నారు. మహిళలు, యువత, పాఠశాలల విద్యార్థులు ఇలా వివిధ వర్గాలకు చేరువయ్యేలా వేర్వేరు కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఫ్లాష్ మాబ్లు, డ్రోన్ షోలు నిర్వహించాలని కోరారు. స్థానిక పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయాలని అన్నారు. 3K, 5K రన్ లాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ పోటీల్లో విజయం సాధించిన వారికి కూడా విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. విమానాశ్రయం టెర్మినల్ భవనం ప్రారంభించిన తర్వాత ఇంధన, ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖకు చెందిన 18,000 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారని తెలిపారు.